హలో ఎవ్రీవన్, ఎవరు వచ్చారా అని చూస్తున్నారండి. మా తమ్ముడైతే వచ్చాడండి. లీవ్ ఇచ్చారంట. జశ్వి పాపను చూడడానికి అయితే వచ్చేసాడు. ఇంకా సడన్గా చెప్పాడండి. కాకినాడ వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు నాకు, అక్క వచ్చాను అని చెప్పి. సరే రా అంటే డీమార్ట్ కూడా వెళ్ళాలక్క, ఫ్యాంట్స్ షర్ట్స్ తీసుకుంటాను డైలీ వేర్కి అన్నాడు. సరే ఇద్దరం వెళ్దాము, ఇంటికి వచ్చేసా అన్నాను. ఇంకా వాళ్ళ మావయ్యనైతే వదలలేదండి. వచ్చేసామండి డీమార్ట్కి. ఇంకా లంచ్ చేసేసి మేము నడిపిస్తే అస్సలు నడవదండి. వాడు చెయ్యి పట్టుకొని చక్కగా నడిచింది. వాడిని అయితే షాపింగ్ చేయనివ్వలేదండి ఎక్కడ పాపం. వాడి దగ్గర నుంచి అయితే నా దగ్గరికి రాననేస్తుంది. ఇంకేదో అలా కొంతసేపు మరిపించి కింద అయితే వదిలిపెట్టామండి. ఇంకా మా తమ్ముడైతే షాపింగ్ చేస్తున్నాడు. నేను జశ్వి పాపని తీసుకొని అలా అంతా చూస్తున్నానండి. ఇక్కడ రాఖీలు అయితే పెట్టారండి. 10 రూపీస్ 20 రూపీస్ అంటండి ఈచ్ వన్ వచ్చి. చాలా బాగున్నాయి. నేనేం తీసుకోలేదు కానీ చూశాను అంతే. ఇంకా మా జశ్వి అయితే ట్రాలీ ఎక్కేసిందండి. ఇంకా కిడ్స్ వేర్ ఏమన్నా ఉందేమో అని చెప్పి మంచిగా చూద్దామని జశ్విని తీసుకొని అలా వెళ్ళానండి. నన్ను ఏమీ చూడనివ్వలేదు. మా తమ్ముడు అయితే షాపింగ్ చేసేసాడండి. ఇంకో జశ్వి పాప మా తమ్ముడు కూడా ఇద్దరు స్పెట్స్ అయితే చూస్తున్నారు ఇక్కడ. వాడు చూడడం ఎలా ఉన్నా దీని ఫోజులు ఎక్కువైపోయినాయండి. అక్కడ ఏమీ తీసుకోలేదు కానీ అవి పెట్టి దానికి వీడియోలు ఫొటోస్ తీయడమే సరిపోయిందండి. వాడికి మంచిగా తీసుకుంది. నేను తీస్తే ఇప్పుడు అలా తీయించుకోదండి, ఏడుస్తూ ఉంటుంది. మంచిగా తీయించుకుందండి. నేనైతే ఒక రీల్ కూడా చేశాను జశ్వి పాపది, షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మా తమ్ముడైతే షూస్ తీసుకోవడానికి వెళ్ళాడండి. జశ్వి పాపకి ఈ పాప మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఈ లోపే మంచిగా ఆడుకున్నారు. మా తమ్ముడు మా జశ్వికి కూడా షాపింగ్ చేసేసాడండి. వాడి కోసం వచ్చి అంతసేపు ఉంది కదండి, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట దానికి. ఇవన్నీ తీసుకున్నాడండి. 2 ఫ్రాక్స్, ఆ యాపిల్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాడండి. మంచిగా బొమ్మలు చాలా బాగున్నాయి. ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడండి. ఉండమన్నానండి మా వారు వచ్చేంతవరకు. లేట్ అయిపోతుంది అక్క అని చెప్పి బయలుదేరిపోయాడు. ఇంకా మా జశ్వి అయితే మొదలు పెట్టేసిందండి ఏడుపు. మామూలుగా ఏడవలేదు. వీడియో కూడా నన్ను సరిగ్గా తీయనివ్వలేదండి. ఇంకా జశ్వి పాపని పడుకోబెట్టేసి నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నానండి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మా తమ్ముడే తీసుకొచ్చాడు తిరుపతి నుంచి. చాలా బాగుంది కదండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.